5 లక్షల మంది యువకులకు ఉపాధి అవకాశాల కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మనం స్వాగతిస్తూ అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పరిచిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఉంది. మేము కోరేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఉన్న 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు మీరు ఏదైతే ఇస్తున్నారో రాజీవ్ యువ వికాస్లో అందులో కూడా 10% కల్పించవలసిందిగా మనవి చేస్తూ, ఒకవేళ మీరు ఈ కార్యక్రమం చేయకుంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. రాజీవ్ యువ వికాస్ పేరుతో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే రుణ సదుపాయం కల్పిస్తాం అని చెప్పడం భావ్యం కాదు. ఈరోజు రాష్ట్రంలో అగ్రవర్ణాల లోపల కూడా నిరుపేదలు ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ జీవోను రాష్ట్ర ప్రభుత్వం కేవలం విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో కాకుండా ప్రతి సంక్షేమ పథకంలో ఏ విధంగా అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వర్తింపజేస్తారో తప్పకుండా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో బీదవారు అగ్రవర్ణాల లోపల వారికి కూడా ప్రవేశపెట్టాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం కూడా. దీని మీద ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోకుండా మాకు అవకాశం కల్పించకుంటే ఓబీసీ జాయింట్ యాక్షన్ పక్షాన, ఓసీ జాయింట్ యాక్షన్ పక్షాన మేము ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాజీవ్ యువ వికాస పథకంలో 5 లక్షల మంది నిరుద్యోగులకు వారి వ్యాపార నిమిత్తం, వారి అభివృద్ధి నిమిత్తం సంక్షేమ పథకం కింద 3 నుంచి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తా ఉండడం చాలా గొప్ప విషయం. కానీ అందులో ఓసీలను విస్మరించడం అనేది చాలా బాధాకరం. ఓసీలలో కూడా 80% మంది పేదలే ఉన్నారు. వాళ్ళు కిరాణా దుకాణాలలో, హోటళ్లలో చిరు వ్యాపారులుగా వ్యవసాయం చేసుకుంటూ 1 ఎకరము 2 ఎకరాలతో వ్యవసాయం చేసుకుంటూ చాలా దుర్భర జీవితం గడుపుతున్నారు. వారి పిల్లల పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు ఒక్కసారి ఆలోచించండి, ఓసీలలో పేదలు లేరా? వాళ్ళకి సంక్షేమ పథకాలు అవసరం లేదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా, రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా విస్మరించి సంక్షేమ పథకాలు కేవలం కొన్ని వర్గాలకే పరిమితం చేయడం అనేది చాలా దారుణం. కావున రేవంత్ రెడ్డి గారి విషయంపై వెంటనే స్పందించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం 10% ఈ రాజీవ్ యువశక్తిలో కూడా అమలు చేయాలని, లేని పక్షంలో ఓసీ ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన మేము పోరాటం ఉధృతం చేసి ఈ విషయాన్ని సాధించే వరకు, పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.